హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కొత్త డిమాండ్తో ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఈ రాష్ట్రానికి సంబంధించి 3 రాజధానుల విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వైజాగ్‌ను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తూ ఎన్నికల తర్వాత నుంచి కూడా అక్కడే ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన ఏ విధంగా స్వీకారం చుట్టారో అలాంటి సంబంధించి ఆయన ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు తిరుపతి కేంద్రంగా రాజధాని ఉండాలి అని చెప్పి చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి అయితే ఒక స్పష్టత అయితే చేశారు. దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి వేరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు రాజధానుల విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటికే 3 రాజధానుల విషయానికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు తిరుపతి అని కొత్త డిమాండ్ తెర మీదకి తీసుకొస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఇది కొత్త డిమాండ్ ఏం కాదు. 70 సంవత్సరాల క్రితమే ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని నెహ్రూ గారికి చెప్పారు. నెహ్రూ గారు దాన్ని సంజీవ్ రెడ్డి మాటిని దాన్ని కర్నూలుకు తీసుకెళ్ళాడు. మరి కర్నూలు నుంచి సంజీవ్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళాడు. మళ్ళా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకి చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళాడు. జగన్ బాబు తుళ్ళూరు నుంచి వైజాగ్ అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ హైదరాబాద్ అన్నాడు. ఈ విధంగా గత 70 సంవత్సరాల్లో 5 సార్లు రాజధానులు మారుతూ వచ్చాయి. కానీ ఒకటి మార్గం తిరుపతి రాజధాని కరెక్ట్ అయింది. మరి కొన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటా ఉంది తుళ్ళూరు అయితే బాగుంటుంది, అమరావతి అయితే బాగుంటుందని. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకనంటే వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఒక ఆయన 300 సంవత్సరాల నాడు మరి ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నాడు, తిరుపతి రాజధాని నగరం అవుతుందని. ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. మా ప్రాంతంలో, రాయలసీమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అటు పలనాడుకు కానీ, కోస్తా ఆంధ్రకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, రాయలసీమకు కానీ తిరుపతి అందరికీ ఆమోదయోగ్యం. 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి కండలేరులో మంచి నీళ్లు ఉన్నాయి. మరి 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 100 కొద్ది కాలేజీలు ఉన్నాయి, 100 కొద్ది హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది. జూబ్లీ హిల్స్ లాగా, బంజారా హిల్స్ లాగా వెంకటగిరి హిల్స్, తర్వాత మరి అక్కడ రాపూర్ హిల్స్ ఉన్నాయి. ఇది బెస్ట్. ఎందుకనంటే అందరు అంటున్నారు స్వామి కార్యం స్వకార్యం 2 అయిపోతాయి తిరుపతి అయితే. ఏదైనా పని ఉంటే రాజధాని పేరు పెట్టుకొని పోయి స్వామికి కూడా దర్శనం చేసుకొని రావచ్చు అని అనుకుంటున్నారు. తిరుపతి అంటే అందరూ ఓకే అని అంటారు. అందరికీ, అన్ని రాజకీయ పార్టీలని ఒప్పించే బాధ్యత నేను తీసుకోవాలని అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. సార్, ఇప్పుడు అమరావతి రాజధాని అయితే అన్ని ప్రాంతాలకు సెంటర్ పాయింట్ ఆఫ్ అమరావతి ఉంటుందని చంద్రబాబు నాయుడు కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఎన్నికలకు వెళ్లే ముందు ఆయన అమరావతిని కేంద్రంగా టార్గెట్ చేసి వెళ్తున్నారు. మరి అమరావతి గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు రాయలసీమ అది రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి, నీళ్లు లేవు అక్కడ. గోదావరి నీళ్ళు గోదావరి ప్రాంతాల్లో ఉన్నాయి, కృష్ణా నీళ్లు కృష్ణా ప్రాంతాల్లో ఉన్నాయి. మాకు రాయలసీమకి ఏముంది? అక్కడ పరిశ్రమలు లేవు, నిరుద్యోగం ఎక్కువగా ఉన్నాయి, రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది, ఆకలి ఎక్కువగా ఉంది, కరువులు ఎక్కువగా ఉన్నాయి, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ తీరాలి అని అంటే మాకు రాజధాని అన్నా ఇవ్వాలి కదా. ఒట్టి రాళ్ళు ఇచ్చి సరిపెట్టేస్తే ఎట్టా? చంద్రబాబు నాయుడుది తిరుపతిని రాజధాని చేయకుండా ఆయన తుళ్ళూరు రాజధాని అంటున్నాడు. మా కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది పెద్దలు తుళ్ళూరే కావాలంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ భూములు 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఖర్చు లేకుండా రాజధానిని చేయవచ్చు. మరి ఇప్పుడు 2024 ఎన్నికలకి మీ కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండర్డ్తో ముందుకెళ్తుంది? ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మేము ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాం. ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకి, సంవత్సరానికి 60,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాం. రైతులకు రుణమాఫీ చేశాం గతంలో. ఈ దఫా నిరుపేదలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు కూడా మరి అప్పుల్లో ఉన్నారు. ఒక్కొక్కరు 1,00,000, 2,00,000 రూపాయల అప్పులు. ఎందుకనంటే బిడ్డలు చదివించుకునేదానికి, ఇళ్ళు కట్టుకొని 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలకు బాధలు పడుతున్నారు. ఈ అప్పులు కూడా మాఫీ చేయాలన్నది నా ఆలోచన. దీన్ని మా పార్టీ పైన నేను ఒత్తిడి తీసుకొస్తున్నాను. మా మేనిఫెస్టోలో నిరుపేదల అప్పుల మాఫీ కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి ఎన్నికలకు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది? ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు? 175కి 175 సీట్లలో పోటీ చేస్తాం. 25 లోక్సభ సీట్లు పోటీ చేస్తాం. ఎవరు ఎక్కడ అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ డిసైడ్ చేస్తుంది. అది ఒక 20 రోజులు పడుతుంది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా.
సార్ మరో మాట ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఇప్పుడు షర్మిల మీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్లస్ కీ రోల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి పైన విమర్శలు కావచ్చు, ఇంకా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగుల కోసం కావచ్చు, ఆమె అన్ని రకాలుగా అంశాలు తెర మీదకి తీసుకొస్తుంది. వాటిని మరింత మీరు ప్రజల ముందుకు పట్టుకెళ్ళడానికి మీరేం చేయబోతున్నారు? మేము మొన్న తిరుపతిలో మంచి పెద్ద మీటింగ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసాం. అక్కడ అన్ని విషయాలు చెప్పాం. అందరూ తెలుసుకున్నారు. మంచిగా నడుస్తూ ఉందయ్యా. ఫైనల్‌గా మీరు ప్రజలకి మీ కాంగ్రెస్ పార్టీ తరపున ఏం చెప్పబోతారు సార్? నిరుద్యోగాన్ని తగ్గిస్తాం, ధరలను తగ్గిస్తాం, జిఎస్టీ ట్యాక్సులు 3,000 వస్తువులపైన ట్యాక్సులు వేశారు. ఈ ట్యాక్సులు కూడా తగ్గిస్తాం. మరి పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ ధరలు తగ్గిస్తాం. నిరుపేద కుటుంబానికి ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు నెలకిస్తాం. ప్రతి మహిళ వాళ్ళు ఎవరైనా కూడా ఉచితంగా ఆర్టీసీల్లో బస్సుల్లో తిరిగేదానికి ఏర్పాట్లు చేస్తాం. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలతో మేము ముందుకు పోబోతున్నాం. పార్టీలో చేరికలు ఏ విధంగా ఉండబోతాయి సార్? ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి టికెట్లు ఆశించి భంగపడిన వారికి మీ పార్టీలోకి ఆహ్వానించడానికి ఏమైనా మీరు రూట్ ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మేము ఇంకా అప్లికేషన్లు పిలిచాం. ఎవరికి రానన్ని అప్లికేషన్లు వచ్చాయి. దాదాపు కొన్ని వేల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. మరి వీటన్నిటిని ప్రాసెస్ చేస్తున్నాం. మేము కూడా టైం ఎక్స్టెండ్ చేసాం 7వ తేదీని. మరి రేపు 7వ తేదీ. రేపటి లోపల వచ్చే వాళ్ళందరినీ మేము మెరిట్ పైన పోతాం. ఇది ఆ 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కొత్త డిమాండ్‌తో అయితే తెర మీదకొచ్చింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఏదైతే హైదరాబాద్ ఎలా ఉందో ఇప్పుడు ఆంధ్రాలో 3 రాజధానులు కాదు తిరుపతి రాజధానిగా ప్రకటించాలి. తిరుపతిలో ఏం లేదు. రాయలసీమ ప్రాంతాలకి కేవలం రాళ్ళు మాత్రమే ఉన్నాయి. కనీసం రాజధాని అయినా మాకు ప్రకటించాలంటూ కూడా చింతామోహన్ అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్‌తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.